వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి కామెంట్స్ ఇవాళ చర్చనీయాంశం. ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని, రాజ్య హింస అని, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి కామెంట్స్ గమ్మత్తుగా ఉన్నాయి. అంటే పొన్నవోళ్ళు ఏ మాట మాట్లాడినా కాంట్రోవర్సీయే. ఆయన మనం గతంలో గూడా అనేక కాంట్రోవర్సీల్లో ఆయన ఇరుక్కున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి భక్తుడు. ఏది ఎంత భక్తుడంటే నాసిక్‌లో గంగాని ప్రవహింపజేసే అంత భక్తుడనమాట. ఎక్కడ నాసిక్, ఎక్కడ గంగా నది. పక్కన ఉన్నటువంటి సంజయ్ ఏమంటాడు, "గంగ గాదు కృష్ణా నది పుట్టింది నాసిక్‌లో" అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అదే గాదు, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ మీద నెయ్యి కల్తీ గురించి వివాదం ప్రపంచం మొత్తం గగ్గోలు పెడితే పంది కొవ్వు ఖరీదెక్కువ అంటాడు. అసలా అంటే భక్తుల విశ్వాసాలను గూడా వీళ్ళు భ్రష్టు పట్టించేటట్టుగా మాట్లాడగల సమర్థులనమాట. తిమ్మిని బిమ్మిని జేయగలరు, బిమ్మిని తిమ్మి జేయగలరు. అటు ఆస్ట్రేలియా బోయి అదే మాటలు, తను గొప్ప ఫ్యాక్షనిస్ట్ అంటాడు. ఫ్యాక్షనిస్టులంతా గొప్పోళ్ళంటాడు. లండన్‌లో పోయి ఏమో కన్నీళ్లు పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఆపదొచ్చింది, ప్రమాదంలో ఉన్నాడు, ఆయనకి మనమంతా అండగా ఉండాలంటాడు. ఈరోజు ప్రెస్ మీట్‌లో గూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు ఏంటి, శ్రీశ్రీ కవిత ఏదో చదువుతాడు. ఇప్పుడు పోరాడితే కోల్పోయేదేమీ లేదు, సంఖ్యలు తప్ప అన్నది శ్రీశ్రీయా? కారల్ మార్క్సా? సరే, వాటెవర్ ఇట్ మే బి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యహింస గురించి పొన్నవోలు మాట్లాడుతుంటే, తనెప్పుడో చిన్నప్పుడెప్పుడో రాజ్యహింస గురించి విన్నానని, అసలు రాజ్యహింస ఇలా ఉంటుందా ఈ 8 నెలల్లో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఆయన గగ్గోలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే గదా! అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో సైతాన్ బైబిల్ చదివినట్ల. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాజ్యహింస పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమె కాదంబరి జత్వాని ఎక్కడో ముంబైలో ఉన్నామని ఇక్కడ పట్టుకొచ్చారే. 43 రోజులు ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారే. మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారే. పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే సునీల్ కుమార్, వీళ్ళందరూ గూడా అందులో ఇవాళ అనేక కేసుల్లో ఎందుకు ఇరుక్కున్నారు? సంజయ్, అంటే సిఐడిలో పనిచేసినటువంటి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, వీళ్ళందరూ గూడా ఎలా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత హెరాస్మెంట్, రాజ్యహింస అంటే అది గదా! ఇప్పుడు ఉపాధ్యాయులపై కేసులు, అమరావతి మహిళలపై కేసులు. అరే, బాలింత కడుపులో గుట్కాలతో తొక్కిన మీరా ఒక చోటని గాదు గదా! ఇప్పుడు డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి నడి రోడ్డు పైన లాఠీలతో కొట్టినప్పుడు ఏ హింస అది? అబ్దుల్ సలాం సామూహికంగా కుటుంబ సభ్యులందరితో గూడా రైలు పట్టాలకి కట్టుకుని చనిపోతే సూయిసైడ్, అది ఏ హింస? అరే, జై జగన్ అనలేదని పల్నాడులో అక్కడ గుళ్ళపాడులో చంద్రయ్య యాదవ్ గొంతు కోసారే. రాజ్యహింస అంటే ఏది? ఎస్సీలు, ఎస్టీలు, ఇప్పుడు బీసీలు, ముస్లింలు ఎవరిని వదిలిపెట్టారు? రాజ్యహింస అంటే జర్నలిస్టులపై కేసులు, జర్నలిస్టుల హత్యలు, జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు. అసలు ఎస్సీ పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారంటే రైతులపై కేసులు. ఇప్పుడు ఈ 8 నెలల్లో ఏం జరిగింది? ఏ రైతు ఇబ్బంది పడ్డాడు? ఏ ఎస్సీ ఇబ్బంది పడ్డాడు? ఏ ఎస్టీని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చారు? ఇప్పుడు వల్లభనేని వంశీపై కేసులు స్వయంకృత అపరాధాలు. సరే, జగన్ సీఎంగా ఉన్నప్పుడు వంశీ చెలరేగిపోయాడంటే అర్థం ఉంది. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నువ్వు దళితుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి అతనితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని కదా ఈ కేసు. ఇప్పుడు వంశీ తరపున వకాల్తాగా ప్రెస్ మీట్ పెట్టావా? పెద్దారెడ్డి తరపున వకాల్తాగా ప్రెస్ మీట్ పెట్టావా? రామోజీరావుపై ధ్వజమెత్తడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు ఈ మాటలు, ఇప్పుడు వాళ్ళు పొన్నవోలు చేసినటువంటి వ్యాఖ్యలు, పెద్దారెడ్డిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్ళనీయటం లేదంటాడు. గ్రామాన తిరిగి ఆయన చూపిస్తాడంట ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, గ్రామ బహిష్కారాల గురించి. జగన్ పరిపాలనలో ఎక్కడికెళ్ళావు పొన్నవోలు? ఇప్పుడు పల్నాడులో, పిన్నెల్లిలో వందల కుటుంబాలని సాంఘిక బహిష్కారం చేశారే. వాళ్ళ కోసం తెలుగుదేశం ప్రభుత్వం, మరి తెలుగుదేశం పార్టీ గుంటూరులో పునరావాస శిబిరం నడపాల్సిన పరిస్థితా?
ఆ పునరావాస శిబిరానికి చంద్రబాబు వెళ్తానంటే ఆయన ఇంటి బయటికి గూడా రానీయకుండా గేట్లు గట్టిచ్చారే తాళ్ళతో. ఆ! ఇప్పుడు చంద్రబాబు ఇంటికి తాళ్ళు గట్టినట్టుగా గేట్లకి ఇప్పుడు జగన్ ఇంటికి తాళ్ళు గట్టారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? నిన్న కడప పెళ్ళికెళ్ళాడు, మొన్న బెంగుళూరెళ్ళాడు. నువ్వెక్కడున్నావు? స్వేచ్ఛగా తిరుగుతున్నారు గదా! అంబటి రాంబాబు నిన్న గూడా డీజీపీ దగ్గరికెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు గదా! ఇప్పుడు మీ స్వేచ్ఛకి ఇక్కడ ఎక్కడన్నా ఇబ్బంది కలిగిందా? ఇప్పుడు మనం అన్నది అదే దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే అన్నమాట. రాజ్యహింస గురించి నువ్వు మాట్లాడితే ఇంకా మనం ఏం చెప్తాం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకు పోస్ట్ ఇచ్చారు. దానికి న్యాయం చేయండి. వాళ్ళ గొంతు వినిపించండి. వాయిస్ ఆఫ్ ద వాయిస్‌లెస్ అంటాడు. ఏమైంది వాయిస్? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా జరుగుతున్న దాష్టీకాల పైన వాయిస్ ఎందుకని వినిపించలేదు? పొన్నవోలు ఇప్పుడు మీ గురించి క్విడ్ ప్రోకో జగన్మోహన్ రెడ్డికి నీకు ఉన్న క్విడ్ ప్రోకో గురించి ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెల్లి బయటపడి చెప్పింది. ప్రెస్ మీట్లు పెట్టి చెప్పటం గాదు. ఆమె మీటింగులు పెట్టి బహిరంగ సభల్లో ఉపన్యాసం చేసింది. వాళ్ళ నాన్న పేరు నువ్వే సీబీఐ చార్జ్ షీట్‌లో జరిపించావని గతంలో సీబీఐ చార్జ్ షీట్‌లో రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించడం కోసమే పొన్నవాళ్ళు మా నాన్న పేరు చార్జ్ షీట్‌లో జరిపించాడు అని ఎవరు ఆరోపించారు? షర్మిల ఆరోపించింది. ఆ! ఇప్పుడు ఆ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 6 రోజులకే నీకు ఏఐజీ పదవి ఎలా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి కేసుల్లో రాజశేఖర రెడ్డి పేరు చేర్పించటం, దానికి ప్రతిఫలంగా మీకు క్విడ్ ప్రోకో కింద ఏఐజీ పోస్ట్ ఇచ్చారని చెబుతోందెవరు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలనమాట. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాజీ ఏఏజీగా ఆయన ఏ విధంగా పనిచేశారో మనకు తెలుసు. ఇంతకుముందు ఎక్కడున్నారు? జగన్ సీఎం గాకముందు లాయర్‌గా పొన్నవోలు ఎంతమందికి తెలుసు అని షర్మిలే ప్రశ్నించిందనమాట. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన కొడుకు అనేక మైనింగ్ కుంభకోణాలకు పాల్పడ్డారని కార్తీక్ రెడ్డి పైన మీడియాలో కథనాలు మనం చూసాం. ఏంటి రాయలసీమలో కలర్ గ్రానైట్ లీజులు, లేకపోతే ఎక్కడ ఉత్తరాంధ్రలో మైనింగ్ లీజులు ఎక్కడి నుంచి వచ్చాయి కార్తీక్ రెడ్డికి? ఇది క్విడ్ ప్రోకో కాదా? మీడియా అడుగుతున్న ప్రశ్నలు, షర్మిల అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఏ విధంగా అప్పటి ఏపీ ఎండీసీ ఎవరు వెంకటరెడ్డి ఎలా ఇచ్చాడు కార్తీక్ రెడ్డికి లీజులు అక్కడ రాయలసీమలో మదనపల్లి? ఆ! లేకపోతే కలర్ గ్రానైట్ టెక్కలిలో ఎలా ఇచ్చారు మరి గ్రానైట్ లీజులు? ఇప్పుడు 6,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే, ఒక టెక్కలిలోనే 600 దరఖాస్తులు పెండింగ్ ఉంటే, 36 రోజుల్లో కార్తీక్ రెడ్డికి లీజ్ వస్తుందా? 70 రోజుల్లో అనుమతి వస్తుందా? హ్మ్. ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో గురించే గదా షర్మిల మాట్లాడింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజ్యహింస గురించి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుతుంటే 8 నెలల్లోనే ఇవన్నీ జరిగిపోయాయా? ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రిలో వెళ్ళలేకపోవడం, గతంలో ఆయన ఏ విధంగా పెద్దారెడ్డి చేశాడు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకే దాడికి వెళ్ళిన పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుర్చీలో కూర్చుని ఆ రోజు జేసీ ఇంటి దగ్గర జరిగిన బీభత్సం మర్చిపోతారా? ఇప్పుడు ప్రజలు మర్చిపోలేదు. మీరు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు గానీ, ఇవాళ పెద్దారెడ్డిని పిలిచి ఎస్పీ మాట్లాడతానన్నాడు అక్కడ ఎస్పీ. అక్కడ జరిగేది జరుగుతున్న నేపథ్యం. మీరు మాట్లాడిన మాటల్లో రాజ్యహింస అని గానీ, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని గానీ, లేకపోతే కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ గానీ, కొత్త పదాలు కొత్తగా మాట్లాడుతుంటే చాలా అందంగా కొంతమందికి అనిపించొచ్చు గానీ, ప్రజలంతా విస్తుపోతున్నారనమాట. ఇప్పుడు ఒక వల్లభనేని వంశీ విషయమే తీసుకుందాం. 18 కేసుల్లో అతను ముద్దాయి. 26,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి రాయి తవ్వేశారని, 6,00,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ దోపిడీ జరిగిందని, 210,00,00,000 ఫైన్ పడింది గదా! విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ నిర్ధారించిన అంశం హరీష్ కుమార్ గుప్తా. అసలు దానిపైన ఫైన్ గనక పడితే 10 రెట్లు పడుతుంది. 2,100,00,00,000 అనమాట. ఇప్పుడు ఇక్కడ కిడ్నాప్ వాస్తవం కాదా? ఇప్పుడు వీటిపైన మాట్లాడుతుంటే సత్యవర్ధన్ ఏదో కిరణ్‌తో ఎలా పెట్టిస్తారు కేసు అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? దళిత యువకుడి కిడ్నాప్.
థ్రెటనింగ్, చంపుతానని బెదిరించటం, అరకోటి ఇస్తామని ఆశ పెట్టటం, అటు ప్రలోభాలకు గురి చేయటం, ఇటు బెదిరింపులకు పాల్పడటం, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసు నుంచి బయటపడటం కోసం ఈ విధమైనటువంటి పనులు ఇప్పుడు కూడా చేస్తామంటే ఎలా కుదురుతుంది? చట్టబద్ధ పాలన ఇప్పుడు జరుగుతోందని స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో రాజ్యహింస అంటే ఇప్పుడు 2560 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టినప్పుడు ఏ హింస అది? మనం అనుకుందాం. ఒక్క జనసేన నాయకులు కార్యకర్తల పైన 256 మంది పైన కేసులా? పవన్ కళ్యాణ్‌పై 8 కేసులా? చంద్రబాబుపై 24 కేసులు, లోకేష్‌పై 23 కేసులు. హత్యాయత్నాలా? అంటే చంద్రబాబు ఎవరినైనా చంపబోయాడా? లోకేష్ ఎవరినైనా చంపబోయాడా? అయ్యన్న పాత్రుడిపై 17 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 70 కేసులు, చింతమనేని ప్రభాకర్‌పై 50 కేసులు. ఇప్పుడు ఎన్ని కేసులు మీరు పెడితే ఇవాళ ఏం జరుగుతోంది? 8 నెలల్లో అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదని, ఆయనపై కేసులు పెట్టలేదని, లేకపోతే వాళ్ళంతా బయటే తిరుగుతున్నారని, అటు రోజా, ఇటు పేర్ని నాని, అటు జోగి రమేష్, కొడాలి నాని, తెలుగుదేశం కార్యకర్తలే తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వదిలిపెడుతుంటే పొన్నవోలేమో రాజ్యహింస, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్, మళ్ళా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదంటాడు. శ్రీశ్రీ కోట్స్ ఏవో చెప్తానంటాడు. అది కారల్ మార్క్స్‌కి, శ్రీశ్రీకి తేడా తెలియకపోతే, గంగ ఎక్కడ పుట్టిందో తెలుసుకోకపోతే, ఇప్పుడు పంది కొవ్వు రేట్ ఎక్కువ అనేటటువంటి పొన్నవోళ్ళు ఇవాళ ప్రెస్ మీట్‌లలోకి ముందుకొచ్చి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే మరోసారి అభాసు పాలవ్వటం. అసలు సానుభూతికే వీళ్ళు అనర్హులు అని గదా! ఇవాళ ప్రజల్లో ఇంత విరక్తి, ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయారు? క్విడ్ ప్రోకో పొన్నవోలుకి, జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగింది చెబుతోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. వాటికి సమాధానాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఏదో బయటేద్దాం అనుకుంటే వైసీపీ తరపున తనేదో గొంతు వినిపిస్తానంటే, కొత్తగా వచ్చినటువంటి పదవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వాయిస్ వినిపించడం సమంజసమే. వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అనంటే వెంటనే వచ్చే క్వశ్చన్, ఈ వాయిస్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది? ఏమైందనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.